ప్రపంచంలోని మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ను అందించే లక్ష్యంతో ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ ఉపగ్రహాల వ్యవస్థ పనిచేస్తోంది. అయితే తమ దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే చైనాలోని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన లేజర్లతో కూడిన జలంతర్గాములకు వీటిని ధ్వంసం చేసే సత్తా ఉందని అక్కడి ఓ అధ్యయనం పేర్కొంది. PLA శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. ముప్పును ఎదుర్కొనేందుకు ఇలాంటి జలంతర్గాములను పెద్ద సంఖ్యలో నిర్మించి వేర్వేరు సముద్ర ప్రాంతాల్లో మోహరించనున్నట్లు అందులో పేర్కొంది. ఈ అధ్యయనాన్ని నావల్ సబ్మెరైన్ అకాడమీ ప్రొఫెసర్ వాంగ్ డన్ బృందం నిర్వహించింది. అయితే ప్రస్తుతం యాంటీ శాటిలైట్ మిషన్లకు భూ ఉపరితలం నుంచి ప్రయోగించే క్షిపణులను వినియోగిస్తున్నారని అధ్యయనంలో పేర్కొన్నారు. దాని నుంచి వెలువడే పొగ వల్ల ఎక్కడి నుంచి దాడి చేస్తున్నారో తెలిసిపోతుందని అన్నారు. ఇది ముప్పుతో కూడుకున్న అంశమని తెలిపారు. ఉదాహరణకు స్టార్లింక్ వ్యవస్థను తీసుకుంటే అవి భారీ సంఖ్యలో ఉంటాయని, పరిమాణంలోనూ చిన్నగా ఉంటాయని వెల్లడించారు. ఎక్కువ సంఖ్యలో ఉండే వీటిని ధ్వంసం చేస్తే వాటిని భర్తీ చేయడానికి మరిన్ని ఉంటాయని అన్నారు. అందుకే అటువంటి ఉపగ్రహాలపై దాడికి క్షిపణులను ఉపయోగించడం సరైంది కాదని తెలిపారు. జలంతర్గామి ఆధారిత లేజర్ ఆయుధాలు ఈ విషయంలో పరిష్కారం చూపగలవని ఆ అధ్యయనంలో పేర్కొన్నారు. అయితే మొదటగా లేజర్ ఆయుధాలు కలిగి ఉన్న జలంతర్గాములు ఆపరేషన్లు చేపట్టే సముద్ర ప్రాంతాల్లో మోహరిస్తారని అధ్యయనంలో వెల్లడించారు. ఆ తర్వాత కమాండ్ సూచనల ప్రకారం టార్గెట్ ప్రాంతంలోకి అవి చేరతాయని, ఉపగ్రహాలు తమ దాడి పరిధిలోకి వచ్చే వరకు వేచి ఉంటాయని అన్నారు. దాడి పూర్తయిన తర్వాత సబ్మెరైన్ సముద్ర గర్భంలోకి వెళుతుందని, ఆ తర్వాత మిషన్ కోసం వేచి ఉంటుంది లేదా పోర్టుకు తిరిగి వస్తుందని ఆ అధ్యయనంలో వెల్లడించారు. ప్రస్తుత డేటా ప్రకారం కక్షలో 6,219 స్టార్లింక్ శాటిలైట్లు ఉండగా వీటిలో 6,146 పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రపంచంలోని అన్ని మారుమూల ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ను అందించాలనే లక్ష్యంతో స్పేస్ ఎక్స్ కంపెనీ CEO ఎలాన్ మస్క్ స్టార్లింక్ ప్రాజెక్టును రూపొందించారు. ఈ ప్రాజెక్టులో అనేక శాటిలైట్స్ ఇంటర్లింక్ అయి ఉన్నాయి. ఇవి మామూలు వాటికంటే ఎక్కువ స్పీడ్ కలిగి ఉండి తక్కువ ఇంటర్నెట్ను వాడుకుంటాయి. గడిచిన చాలా ఏళ్లుగా వేగవంతమైన ఇంటర్నెట్ను అందించడం కోసం స్పేస్ ఎక్స్ సంస్థ కృషి చేస్తోంది.